నేను మీ విజయ. గుడ్ న్యూస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ మేథీ పరాఠా చెప్తాను. మేథీ పరాఠా అంటే మెంతికూరతో పరాఠా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చలికాలం వచ్చేసింది. మార్కెట్లో చాలా మంచి మెంతికూర దొరుకుతున్నారు ఫ్రెష్గాను. చూస్తే కొనాలనిపిస్తుంది, కానీ ఎంతసేపు కూర చేసుకోలేము కదా. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది 4-5 రోజులు కూడా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు బాక్స్లో పెట్టొచ్చు, మనం ప్రయాణాలకు వెళ్ళినప్పుడు చేసుకొని తీసుకెళ్ళొచ్చు, ఆఫీస్కి పెట్టొచ్చు. 2-3 రోజులు ఉంటుంది. ఉల్లిపాయలు వేయమండి ఇందులోని, అందుకని ఇది నిల్వ ఉంటుంది, అసలు పాడవదు. ఇది దీనికి ఎక్కువ కూర కూడా అక్కర్లేదండి. ఇలాగే సాస్తో కానీ, పెరుగుతో కానీ, టమాటా పచ్చడితో కానీ దేంతో అయినా మీరు తినొచ్చు. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం మెంతి కూర కావాలి. మెంతి కూర బాగా కడుక్కొని రాత్రంతా టేబుల్ మీద కానీ, మంచం మీద కానీ ఎక్కడైనా గుడ్డ వేసి ఆరవేసారు అనుకోండి, ఇలా ఉంటుంది. నీళ్ళు పోతాయి. ఇప్పుడు దాన్ని తరుక్కోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయండి. మీరు అలా చేసి ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి, వారం వరకు పాడవదు. ఉప్పు, కొంచెం వాము, కొంచెం కారం గుండ, గోధుమ పిండి, నీళ్ళు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవేనండి దీనికి కావాలి. మరి ఇలా చేస్తారో చూసేద్దాం. ఇంకా ఒక గిన్నె తీసుకున్నాను. అందులోని గోధుమ పిండి వేస్తున్నాను. నేను ఒక కప్పు వేస్తున్నానండి, మీకు ఎంత కావాలంటే వేసుకోండి. అందులోని మెంతికూర, తరిగిన మెంతికూర, ఇవి 2 కట్టలు అనుకోండి. కారం, 1 చెంచా కారం, 1 చెంచా వాము, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేసుకోవాలి. వేసుకొని ముందు చేతితో బాగా కలుపుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి, హెల్త్కి చాలా మంచిది. మెంతికూర మామూలుగా తినకపోయినా ఇలా చేశారనుకోండి, అందరూ ఇష్టంగా తింటారు ఇది. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలి. లంచ్కి ఎంత బాగుంటుంది, డిన్నర్కి బాగుంటుంది. మీరు ఎక్కడైనా ప్రయాణాల్లోకి వెళ్ళినప్పుడు ఇలా చేసి తీసుకెళ్ళండి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉండవు కాబట్టి చాలా బాగుంటాయండి. ఇది చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. మరీ ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. ఇది వెంటనే కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకొని మీకు ఎంత పద్ధతి కావాలో అంత, ఇంత ఉండలు సరిపోతాయి. ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక కుండ తీసుకున్నాను. కొంచెం పిండిలో వేసుకొని ఒత్తుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. మీరు రౌండ్గా చేసుకోండి, లేకపోతే స్క్వేర్గా చేసుకోండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంత థిక్గా ఉండాలి, చూసారా? ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కానీ స్క్వేర్గా కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే రౌండ్గా తరిగి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఇలాగా పెట్టుకొని ఇలా చేసుకొని ఇప్పుడు ఒత్తాలి. స్క్వేర్గా వస్తాయి. మన ఇష్టం, మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. మీరు ప్రయాణంలోకి వెళ్ళండి, పిల్లలు టిఫిన్ బాక్స్లో పెట్టండి, ఆఫీస్కి తీసుకెళ్ళండి. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. దీనికి కూర కూడా అవసరం లేదు. ఇంకా సాస్ కానీ, గ్రీన్ చట్నీ కానీ, ఆవకాయ కానీ దేంతో అయినా మీరు తినొచ్చు ఇది. సరే, ఇదిగో స్క్వేర్ చేసాను. ఇలా నేను 4 చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ఇలా కలిపేసుకొని ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, వారం రోజుల వరకు ఈ పిండి అలాగే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మీరు ఇలా చపాతీలు చేసుకోవచ్చు. పొయ్యి మీద పెన్నం పెట్టుకున్నాను. ఇదిగో కొంచెం పెన్నం వేడెక్కింది. కొంచెం నెయ్యి రాయాలి. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదు, రిఫైన్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద వేసి సిమ్లోనే కాల్చాలి, మరీ హైలో పెట్టకూడదు. కాల్స్తే లోపల నుంచి కాలుతుంది, బాగా కాలుతుంది. చూడ్డానికి ఎంతో బాగుంటుందండి, గ్రీన్ ఆకులతోని. అంతే టేస్ట్ కూడా బాగుంటుంది, అందరూ ఇష్టపడతారు. ఇందులో మనం ఉల్లిపాయలు వేయం కదా, అందుకని 3-4 రోజుల వరకు ఈ చపాతీలు పాడవకుండా ఉంటాయి.
నార్త్లో ఎక్కువ చేసుకుంటారండి ఇది. చలికాలం రాగానే అందరూ చేస్తారు. మార్కెట్లో కూడా మంచి మెంతికూర వస్తున్నది ఇప్పుడు. ఇదే సీజను మెంతికూరది. గుర్తుంచుకోండి, ఈ పరాఠా అంతా కాలిన తర్వాతే దీని మీద నెయ్యి వేయాలి. ముందు నెయ్యి వేసారనుకోండి పచ్చిగా ఉండిపోతుంది, కాలదు. మొత్తం రెండు పక్కల బాగా కాలిపోవాలి. కాలిపోయిన తర్వాతే దీనికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయండి. నూనె అంటే రిఫైండ్ వాడండి, కానీ మామూలు పల్లి నూనె అది మాత్రం బాగుండదు. ఇప్పుడు దీని మీద నెయ్యి వేస్తుంది. నేను నెయ్యి వేసుకుంటున్నాను, మీరు ఇష్టం మీరు ఏదైనా వేసుకోండి. బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా కాల్చుకోవాలి. మెత్తగా ఉంటాయండి ఇది లోపల. కొసలు కొంచెం నొక్కాలి. ఏ పరాఠాకైనా అంతేను, కొసలు కొంచెం నొక్కాలి. నొక్కితే బాగా కాలుతాయి. ఎర్రగా ఎలా కాలేయో. ఇప్పుడు నేను ఇంకోటి కాల్చుకుంటాను. చూడండి, మేథీ పరాఠా రెడీ. ఇది నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి, వేడివేడిగా మేథీ పరాఠాలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగున్నాయో. సాఫ్ట్గా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి. చూడండి ఎంత బాగుంటాయి. ఇది గ్రీన్ చట్నీతో కానీ పెరుగుతో కానీ సాస్తో కానీ తిన్నారనుకోండి, ఆహా ఏం రుచి, మీరే అంటారు. చాలా చాలా బాగుంటాయండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియోకి తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్లో ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.